హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఓవరాల్ సీట్ అలాట్మెంట్ నెంబర్స్ ఎంత అని మాట్లాడుకున్నాం అనమాట. లైక్ ఓవరాల్గా ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, బీడీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇది ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎన్ని రీజియన్ వైజ్గా ఎన్ని ఉన్నాయి, అండ్ అలాగే మనకి ఇచ్చిన కేటగిరీ పర్సంటేజ్ బేస్ మీద సో ఓవరాల్ కేటగిరీ వైజ్గా మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అది ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు. ఓవరాల్గా ఈ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓన్లీ నెంబర్స్ మాట్లాడుకోబోతున్నాం, ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. మేము ఇక్కడ ప్లేలిస్ట్ వైజ్గా అన్ని మీకు క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేసాం. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అవి లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ కానీ, లైక్ స్పెషల్ కోట అలాట్మెంట్స్ కానీ, కట్ ఆఫ్ మార్క్స్ కానీ, అండ్ అలాగే ఎంసెట్ కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాము. అదర్ దెన్ నీట్ అండ్ ఎంసెట్ గురించి చెప్పాము. సీట్ మ్యాట్రిక్స్, కాలేజెస్ అన్ని క్లియర్ కట్గా అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఒకసారి వెళ్ళి మా కంటెంట్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కండి, మేము ఇలా స్లైడ్స్ వైజ్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఓవరాల్ ఈ స్లైడ్స్ కానీ, లేదంటే మీకు ఏదైనా పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఉంటే, లైక్ ఇందులోనే మనకి స్లైడ్లోనే ఉన్న నెంబర్ ఫిగర్స్ అన్ని మీకు ఒక పీడిఎఫ్లో కావాలి అని అనుకుంటే, కేటగిరీ వైజ్గా ఏదైనా లేదు వేరే పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఉన్నా, ఆర్ఎల్స్ మీకు డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కండి, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. దీని ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు 291 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. సో ఇక్కడ మేము టాపిక్ వైజ్గా మీకు క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదా మీకు ఏదైనా పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి మీకు మెన్షన్ చేయండి అనమాట. సో మా యొక్క టీం అనేది మీకు అక్కడ హెల్ప్ చేస్తుంది. సో టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ చూసుకోవచ్చండి, మనం ఫస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు స్టేట్స్ అయితే మాట్లాడతాం. కానీ ఫస్ట్ ఏంటంటే మనం రీజియన్ వైజ్గా ఎన్ని సీట్స్ అనేది మాట్లాడతాం. ఆ పర్టికులర్ రీజియన్లో గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్లో సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా మైనారిటీలో ఎన్ని ఉన్నాయి, అండ్ అలాగే స్టేట్ వైడ్లో ఎన్ని ఉన్నాయి అనేది మనం అయితే మాట్లాడదాం. ఇది అయిపోయిన తర్వాత మనము వాళ్ళు ఇచ్చిన కేటగిరీ పర్సంటేజ్ ఉంటుంది కదండి, ఆ పర్సంటేజ్ బేస్ మీద కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో కేటగిరీ వైజ్ మనం మాట్లాడతాం అనమాట. సో ఫస్ట్ ఎంబీబీఎస్ మాట్లాడదాం, ఆ నెక్స్ట్ బీడీఎస్ మాట్లాడతాం, కాన్వెర్ కోట. ఇది అయిపోయాక మేనేజ్మెంట్ ఎంబీబీఎస్ అండ్ అలాగే మేనేజ్మెంట్ బీడీఎస్ మాట్లాడతాం. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ తెలంగాణ అయితే మనం మాట్లాడబోతాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ వన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్ సీట్స్ ఇన్ ఏయూ రీజియన్ ఎన్ని ఉన్నాయండి, 2187 సీట్స్ అయితే ఉన్నాయి, విత్ ఇంక్లూడింగ్ మైనారిటీ సీట్స్ అనమాట. సో ఫస్ట్ ఇందులో గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయంటే 1124 సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయంటే 925 సీట్స్ ఉన్నాయి, మైనారిటీ ఎన్ని ఉన్నాయంటే 75 సీట్స్ అయితే ఉన్నాయి, సిద్ధార్థ మెడికల్ స్టేట్ వైడ్ ఎన్ని ఉన్నాయంటే 63 సీట్స్ అయితే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు, టోటల్ సీట్స్ ఇన్ ఎస్వీ రీజియన్ ఎన్ని ఉన్నాయంటే 615 సీట్స్ అయితే ఉన్నాయి, 1615 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయంటే 907 ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయంటే 626 అయితే ఉన్నాయి, మైనారిటీ ఎన్ని ఉన్నాయంటే 50 అయితే ఉన్నాయి, సిద్ధార్థ మెడికల్ స్టేట్ వైడ్లో ఎన్ని ఉన్నాయంటే 32 సీట్స్ అయితే ఉన్నాయండి. ఓవరాల్గా 1615 సీట్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనం కేటగిరీ వైజ్ అనమాట, మన రీజన్స్ అయితే మాట్లాడాం. సో ఇప్పుడు కేటగిరీ వాడు ఇచ్చిన పర్సంటేజ్, ఓపెన్ కేటగిరీలో 50%, ఎస్టీ కేటగిరీలో 15%, ఎస్టీలో 6%, బీసీఏలో 7%, బీసీబీలో 10%, బీసీసీలో 1% ఇచ్చాడు, బీసీడీలో 7% ఇచ్చాడు, బీసీఈలో 4% ఇచ్చాడు అనమాట. సో ఈ పర్సంటేజ్ బేస్డ్ మీద ఓవరాల్గా ఉన్న వాటిలో వీటికి కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయని మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోతున్నాం, ఇంక్లూడింగ్ రీజన్స్ అనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చూసారు కదా కేటగిరీ ఉంది, అలాగే ఏ రీజియన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని మాట్లాడతాము, అలాగే ఎస్వీ రీజియన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది మనం మాట్లాడతాం అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఓసీ కేటగిరీలో ఏయూ రీజియన్లో 1056 అయితే ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఎస్వీలో 783 సీట్స్ అయితే ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ చూసుకుంటే ఏయూ రీజియన్లో 317 సీట్స్ ఉన్నాయి, అలాగే ఎస్వీలో 234 సీట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఎస్టీ కేటగిరీ చెక్ చేసుకుంటే ఏయూ రీజియన్లో 128 ఉన్నాయి, అండ్ ఎస్వీ రీజియన్లో 94 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం బీసీఏవి చెక్ చేసుకుంటే ఏయూ రీజియన్లో 148 సీట్స్ అయితే ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఎస్వీలో చూసుకుంటే 109 సీట్స్ ఉన్నాయి, బీసీబీలో చూస్తే ఏయూ రీజియన్లో 211 సీట్స్ ఉన్నాయి, ఎస్వీయూలో 157 సీట్స్ ఉన్నాయి, బీసీసీ చెక్ చేసుకుంటే ఏయూలో 22 సీట్స్ ఉన్నాయి, ఎస్వీలో 16 సీట్స్ అనమాట. సో చాలా తక్కువ ఉంటుంది బీసీసీది. అండ్ బీసీడీలో చెక్ చేసుకుంటే మనకి ఈ రీజియన్లో 147 సీట్స్ ఉన్నాయి, ఎస్వీలో 110 సీట్స్ ఉన్నాయి, అండ్ బీసీఈ కేటగిరీ మనం చెక్ చేసుకుంటే ఏయూ రీజియన్లో 84 సీట్స్ ఉంటాయి, అండ్ అలాగే ఎస్వీ రీజియన్లో 63 సీట్స్ ఉంటాయి అనమాట. సో ఇవ్వండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ కాన్వెర్ కోటాలో కేటగిరీ వైజ్గా ఇచ్చిన పర్సంటేజ్ని బట్టి మనము డివైడ్ చేసిన సీట్స్ అనమాట. సో కాన్వెర్ కోట ఎంబీబీఎస్ అనమాట. సో ఏపీవి. ఇప్పుడు మనం నెక్స్ట్ బీడీఎస్ చూద్దామండి.
సో నెక్స్ట్ మనం ఇక్కడ బీడీఎస్ అండర్ కన్వేయర్ కోటా మనం చెక్ చేసుకుంటే టోటల్ సీట్స్ ఇన్ ఏయూ రీజన్లో 575 ఉన్నాయన్నమాట. సో అన్ని ప్రైవేటే. మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టేట్ వైడ్లో వచ్చేసరికి 34 సీట్స్ ఉన్నాయి. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ ఏయూ రీజన్ మొత్తం కలిపి 575 సీట్స్ ఉన్నాయి. సీట్స్ ఇన్ ఎస్వీ రీజన్లో చూసుకుంటే 210 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ గవర్నమెంట్లో అయితే 85 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్లో అయితే 125 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కన్వేయర్ కోటా బీడీఎస్ అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా మాట్లాడదామండి నెక్స్ట్. సో ఫస్ట్ ఎంబీబీఎస్ మాట్లాడాక బీడీఎస్ ఏపీ మేనేజ్మెంట్ కోటా అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూ గవర్నమెంట్ కాలేజ్ పర్మిటెడ్ ఫ్రమ్ 2023-2024 అంటే ఇంకా నీ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే న్యూ గవర్నమెంట్ కాలేజ్ వచ్చాయో వాటిలో మనకి ఎలా డివైడ్ చేసి మాట్లాడబోతున్నట్టు. సో మ్యాక్సిమం ఇలానే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి కదా వీటిలో. అండ్ వీటిలో ప్రతి కాలేజ్లో 150 ఇంటేక్ అయితే ఉంటుంది. ఆ 150లో ఎలా డివైడ్ అయి ఉంటుందంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్కి 35 సీట్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐ కోటాకి 15 సీట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మేనేజ్మెంట్ కోటాకి అయితే 50% సీట్స్ అయితే మేనేజ్మెంట్ కోటాలో గవర్నమెంట్ కాలేజ్లో ఉంటాయి అనమాట. అండ్ మిగతా 50% ఉన్నవి కన్వేయర్ కోటా అనమాట. అండ్ ఈ 50% ఏదైతే మేనేజ్మెంట్ కోటా ఉందో అందులో 35% మనకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా కింద తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ 15% అనేవి మనకి ఎన్ఆర్ఐ కోటా కింద అయితే తీసుకుంటారు. ఇక్కడ మీరు చూసారు కదా, ఇదే అనమాట. సో నెంబర్ అయితే కామన్ 45 సెల్ఫ్ ఫైనాన్సింగ్, 19 ఎన్ఆర్ఐ కేటగిరీ. సో ప్రతి కాలేజ్కి మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే స్టేట్ కోటర్, కాన్వెంట్ కోటర్ 128 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రైవేట్ కాలేజ్లో మనకి ఎలా డివైడ్ చేస్తారు అంటే, ఇప్పుడు ఎలాగైతే మనం ఇక్కడ 50% మేనేజ్మెంట్ కోటా అండ్ 50% గవర్నమెంట్ ఉంటుందని చెప్పాము, అలాగే మేనేజ్మెంట్ కోటాలో కూడా 50% అనేది వాళ్ళకి సపరేట్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అండ్ అలాగే 50% అనేది మన గవర్నమెంట్ ద్వారా వచ్చిన సీట్స్ అనమాట, లైక్ కన్వేయర్ కోటా సీట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ 50% ఇక్కడ ఎలా డివైడ్ అవుతుందంటే ఇందులో 35% ఇంటేక్ అనేది బి కేటగిరీ ఉంటుందన్నమాట. అండ్ సి కేటగిరీ ఎన్ఆర్ఐకి వచ్చే 15% ఆల్మోస్ట్ సేమే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో ఇంటేక్ వచ్చేసరికి 150, అంటే ఇంకా B1 B2 రెండు ఉంటాయి అనమాట. సో 8 వచ్చేసరికి ఇక్కడ, అండ్ B2కి వచ్చేసరికి 45 సీట్స్ ఉంటాయి. ఎన్ఆర్ఐలో వచ్చేసరికి 22 సీట్స్ ఉంటాయి. ఈ ఓవరాల్గా రెండు బి కేటగిరీ అండి, ఈ క్యాట్ B1 కానీ B2 కానీ. సో మామూలుగా డిఫరెంట్ ఏంటి అంటే, B1 అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. B2 కేటగిరీ అంటే ఓన్లీ మన ఆంధ్ర వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఆ యొక్క మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి అంటే ఇక్కడ B1 అంటే ఓవరాల్ ఇండియా వైడ్గా ఎవరైనా మేనేజ్మెంట్ కోటాలో ఈ కాలేజ్లో తీసుకునే సీట్స్ అనమాట. సో మన ఆంధ్రాకి వచ్చేసరికి 45 ఉన్నాయి. సో ఎన్ఆర్ఐ కేటగిరీలో 22 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇంటేక్ 150 అనమాట. సో ఇంటేక్ అనేది కాలేజ్ టు కాలేజ్ మారుతుంది. సో దాని బేస్డ్ మీద ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇక్కడ ఉంది కదా 35 అండ్ 15%, దీన్ని ఇది కూడా మారేసి సీట్స్ అన్ని మళ్ళీ డిఫర్ అవుతాయి. ఒకసారి మీరు దీన్ని చెక్ చేసుకోండి. ఆర్ఎల్స్ దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మేము మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట అన్నీ కూడాను. సో నెక్స్ట్ మనము ఇక్కడ చూడండి మైనారిటీ కాలేజెస్ ఒకసారి చూడండి, మెడికల్ కాలేజెస్. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఫాతిమాలో అనమాట 100 ఇంటేక్ ఉంటుంది. బీ క్యాట్లో 35 సీట్స్ ఉన్నాయి, సీ క్యాట్లో 15 సీట్స్ ఉన్నాయి. అండ్ నిమ్రా ఉంది కదండి ఇబ్రహీంపట్నం, 150 సీట్స్ ఇంటేక్, 53 క్యాట్ బి అండ్ సి కేటగిరీలో 20 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు బీడీఎస్ అనమాట, అండర్ బీడీఎస్ అడ్మిషన్స్ అనమాట. మేనేజ్మెంట్ కోటాలో బీడీఎస్ ఎన్ని ఉన్నాయి అంటే, ప్రైవేట్ కాలేజెస్లో మనం చూసుకుంటే 100 ఇంటేక్ సేమ్ అలాగే ఇందాక చెప్పినట్లుగానే 35% ఇది బీ కేటగిరీకి ఉంటుంది, 15 ఎన్ఆర్ఐ కేటగిరీ కింద ఉంటుంది. బట్ ఏంటంటే ఇంటేక్ని బట్టి మనకు డిపెండ్ అవుతుంది, డిఫర్ అవుతాయి అనమాట సీట్స్. 100 ఉంటే క్యాట్ B1లో 5 సీట్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మన ఆంధ్ర వాళ్ళకు ఉండే సీట్స్ 30. సో ఓవరాల్గా ఎన్ఆర్ఐకి వచ్చేసరికి 15 సీట్స్ ఉంటాయి. అలాగే 50 సీట్స్ ఉంటాయి ఆల్ ఇండియా వైడ్గా 3 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ మనకు స్టేట్లో అయితే 15 సీట్స్ అయితే ఉంటాయి. ఎన్ఆర్ఐలో వచ్చేసరికి 7 సీట్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ యొక్క నెంబర్ని డిఫర్ అయ్యి మనకి డిఫర్ ఉంటే ఒకసారి దీన్ని కూడా మీరు చెక్ చేసుకుని వీడియో పాస్ చేసుకొని ఆర్ఎల్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మైనారిటీ చెక్ చేసుకుంటే డెంటల్ కాలేజ్లో ఒకటే ఉందండి, నిమ్రా ఇబ్రహీంపట్నం 100 ఇంటేక్ 35 సీట్స్, కేటగిరీ బి ఎన్ఆర్ఐకి వచ్చేసరికి 15 సీట్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా మనము ఆంధ్రప్రదేశ్లోని కన్వేయర్ కోటా అండ్ అలాగే మేనేజ్మెంట్ కోటా, ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ యొక్క ఓవరాల్గా సీట్ నెంబర్స్ అయితే మనం మాట్లాడుకున్నాం. ఎన్ని సీట్స్ ఉంటాయి ఏంటి అనేది, అది రీజన్ వైజ్గా మాట్లాడాము, అలాగే కేటగిరీ వైజ్గా మాట్లాడాము అనమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడు టీఎస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇంకొకటి మీరు ఇక్కడ నోట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేర్ విల్ బి నో రిజర్వేషన్స్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ మేనేజ్మెంట్ కోటా అనమాట. సో మేనేజ్మెంట్ కోటాలో మీకు అసలు రిజర్వేషన్స్ అనేవి ఉండవు, అందరూ జనరల్ కోటా కిందకే వస్తారు, జనరల్గానే సీట్స్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు తెలంగాణవి మాట్లాడదాం. తెలంగాణ ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్స్ ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంబీబీఎస్ సీట్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ అనమాట. టోటల్ సీట్స్ ఎన్ని ఉంటాయంటే 8440 సీట్స్ అయితే ఉంటాయి. టోటల్ సీట్స్ ఇన్ స్టేట్ కోటాకి మనకు వచ్చేవి ఏంటంటే 5512 సీట్స్ అయితే ఉంటాయి. టోటల్ ఏఐక్యూ సీట్స్ వచ్చేసరికి 664 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కేటగిరీ వైజ్గా మనం చూసుకుంటే ఎస్సీ కేటగిరీలో వచ్చేసరికి మనకి 15% ఉంటుందన్నమాట. సో టోటల్ ఓవరాల్ సీట్స్ వచ్చేసరికి 743 సీట్స్ అయితే ఉంటాయి. ఎస్టీలో వచ్చేసరికి 10%. సో ఓవరాల్ 495 సీట్స్ అయితే ఎస్టీ కేటగిరీలో ఉన్నాయి.
ఉంటాయి. అండ్ బీసీఏలో చూసుకుంటే మనకి 7% అండ్ ఓవరాల్ సీట్స్ చూసుకుంటే 347 సీట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం బీసీబీ కేటగిరీ చూసుకుంటే 10% అనమాట రిజర్వేషన్ అనేది. సో 495 సీట్స్ ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, బీసీసీలో చెక్ చేసుకుంటే 1% అయితే రిజర్వేషన్ ఉంది, 50 సీట్స్ అయితే ఉన్నాయి. సో చాలా తక్కువ, మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడను మన ఆంధ్రాలో కూడాను. బీసీడీ చెక్ చేసుకుంటే 7% రిజర్వేషన్ ఉంటుంది, 346 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ బీసీసీ వచ్చేసరికి 4% అనమాట, 198 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓపెన్ నార్మల్ జనరల్లో అయితే 46% దానికే వెళ్ళిపోతాయి. సో 2277 సీట్స్ అయితే మనకి ఓపెన్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈడబ్ల్యూఎస్ ఇంకా మైనారిటీకి మనకి పర్సెంటేజ్ అయితే ఇవ్వలేదు, బట్ ఏంటంటే మేము ఓవరాల్గా లాస్ట్ ఇయర్ వచ్చిన అలాట్మెంట్స్ బేస్ మీద ఆ నెంబర్స్ అయితే మేము క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 200 సీట్స్ అయితే ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి, అండ్ అలాగే 361 సీట్స్ అయితే మైనారిటీలో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా చూద్దామండి. ఆల్రెడీ మనం కాన్వేర్ కోటా చూసాం. సో ఓవరాల్ మేనేజ్మెంట్ కోటా డిస్ట్రిబ్యూషన్ ఒకసారి మనం చూద్దాము. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, అన్ఎయిడెడ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో మీ ఇందాక మీకు సేమ్ మీకు చెప్పినట్లుగానే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా ఆంధ్ర ఉన్నట్లే 35% అయితే బీక్యాట్కి ఉంటుంది అండ్ 15% దానికి ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు, లోకల్ 44 ఉంటాయి, 8 అన్రిజర్వ్డ్ ఉంటాయి బీ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ 23 అయితే ఎన్ఆర్ఐ కోట ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ చూసుకోవచ్చు 44, 8, 23. సో ఇవన్నీ ఏంటంటే ఇంటేక్ సిమిలర్గా ఉన్నప్పుడు, సో ఇంటేక్ ఏమైనా డిఫరెంట్ పడినప్పుడు ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు, లోకల్ 59, అన్రిజర్వ్డ్లో 11 ఉంటాయి, ఎన్ఆర్ఐ కోట కింద 30 సీట్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంటేక్ మారింది, 74 లోకల్లో ఉంటాయి, అన్రిజర్వ్డ్లో 13 ఉంటాయి. అండ్ నెక్స్ట్ 38 సీట్స్ ఎన్ఆర్ఐ కోట ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి ఇవన్నీ కాలేజ్ అన్ని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ పీడిఎఫ్ అన్ని మేము మా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తున్నాం, అక్కడ వెళ్ళి మీరు అయితే జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మైనారిటీ కాలేజ్ మనం చెక్ చేసుకుంటే డెక్కన్ కాలేజ్ ఉంది, షాదన్ ఇన్స్టిట్యూట్ ఉంది, అయాన్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు వీఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఉంది. సో ఓవరాల్ వీటిలో ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా అంతే సేమ్ చూసుకోవచ్చు. లోకల్లో మనకి తెలంగాణ స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి 31 సీట్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా అన్రిజర్వ్డ్ 6 సీట్స్ ఉంటాయి, ఎన్ఆర్ఎల్ అయితే 23 సీట్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఇక్కడ నెంబర్ సేమ్ ఇంటేక్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా డిఫరెన్స్ ఏం లేదు, బట్ ఇక్కడ ఇంటేక్ మారిందండి. సో అందుకే ఇక్కడ ఎలా ఉంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా డీటెయిల్గా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మేము అక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నీలమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ. సో ఇందులో చూసుకుంటే 38 లోకల్ ఉన్నాయి, 90 అన్రిజర్వ్డ్ ఉన్నాయి, 23 ఎన్ఆర్ఐ కోట ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు ట్యూషన్ ఫీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీక్యాట్కి వచ్చేసరికి 22.5 lakhs per annum ఉంటుంది. అండ్ ఎన్ఆర్ఐకి అయితే మనకు జీవోల ప్రకారం ఉంటుంది, లైక్ నియర్లీ 25 to 26, 27 lakhs అలా ఉంటుంది అనమాట పర్ annum. ఇదనమాట ఓవరాల్గా మేనేజ్మెంట్ కోటాది కూడాను. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇది ఓవరాల్గా మన యొక్క ఆంధ్ర అండ్ తెలంగాణ అవి మనం మాట్లాడడం కాన్వేర్ కోట ఇదండి. అండ్ తెలంగాణ బీడీఎస్సీ మేము ఇంకా అవి క్యాలిక్యులేట్ చేస్తామండి. సో అదొక పర్టికులర్ కరెక్ట్ ఐడియా రావట్లేదు. సో మేము అది ఇన్ కేస్ మీకు ఈ ఇయర్ ఏమైనా రిలీజ్ చేస్తే సీట్ మ్యాట్రిక్స్ అవన్నీ దీని బేస్ మీద మేము మీకు సపరేట్గా అయితే వీడియో చేస్తాము. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవడం వల్ల. సో ఏమాత్రం యూజ్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇలాంటి ఎంతో యూస్ఫుల్ అయ్యి మీకు ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఏంటంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలాగా మీకు అంత నాలెడ్జ్ అనేది వస్తుంది, మీరు ఫర్దర్గా ఏ మిస్టేక్ అయితే చేయరు. సో థ్యాంక్ యూ అండి.